రూమ్కి వచ్చామండి. రూమ్ వీడియో కూడా పెట్టాను. రూమ్ వచ్చిన తర్వాత గుడి ఎంట్రన్స్ గోపురం అండి. అది అరుణాచలేశ్వరుని ఎంట్రన్స్ గోపురం. ద్వాదశి జ్యోతిర్లింగంలో ఇదొక జ్యోతిర్లింగంలో ఒక ఇది కాబట్టి, ప్రసిద్ధిగాంచిన ఆలయం కాబట్టి అరుణాచలం చాలా బాగుంటుంది. ఎంట్రన్స్ గోపురాలు లోపల టెంపుల్ వాతావరణం చాలా బాగుంటుంది. ఇగో ఇది కోనేరు స్వామివారిది, అక్కడ కోనేరు మాట అరుణాచలం. ఇదిగోండి ఇది ఎంట్రన్స్, ఆ గుడికి వెళ్ళే దారి, అదంతా ఎంట్రన్స్. రూములు కూడా అక్కడ గుడికి ఆవరణ అవైలబిలిటీ ఉంటాయి, చూసుకోవాలి కొంచెం. ఇదంతా ఎంట్రన్స్, అరుణాచలం ఎంట్రన్స్ గోపురం ఇది. ఈ చక్కగా మేము రూమ్ స్టే చేసాం. నైట్ దిగడం వల్ల 2 గంటల 3 గంటలకి మేము అరుణాచలం వెళ్ళాము. అప్పుడు రూములు కొంచెం అవైలబిలిటీ చూసుకొని రూమ్లో దిగాము. రూములు కూడా చాలా బాగున్నాయి, నీట్గా చక్కగా ఉన్నాయి, తక్కువ రేట్లోనే. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్ అయిన తర్వాత లోపలికి వెళ్ళే దారి చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళి చూడవలసిన క్షేత్రం ఇది అరుణాచలం. శ్రీశైలం ఒకటి, అరుణాచలము, శ్రీకాళహస్తి ఇవన్నీ మనం చూసినాయి, కానీ అరుణాచలం కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం ఇది. మనకి సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఎలాగవుతుందో ఇక్కడ కూడా సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో గిరి ప్రదక్షిణ అవుతుందంట. తర్వాత కార్తీక పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం నందు అఖండ జ్యోతి అంట, పైన కొండ మీద జ్యోతి వెలిగిస్తారట. చాలా రష్, అసలు ఖాళీ ఉండదు. ఆ రోజే గిరి ప్రదక్షిణ కూడా చేస్తారట స్వామివారి. కార్తీక మాసంలో చాలా చాలా అసలు ఎంతమంది జనాలంటే చాలా బాగుంటుంది. ఇదంతా చూడండి ఎంత ఇది తమిళనాడులో ఉంది. తమిళనాడులో అరుణాచలం క్షేత్రం ఇది. స్వామి ఎంట్రన్స్ గోపురం, చుట్టూరు గోపురాలు, చుట్టూరు గోడకు చుట్టూ నంది విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుందండి ఈ ఆలయం అయితే మాత్రం. మేమైతే చాలా బాగా స్వామివారి దర్శనం చేసుకున్నాము, చక్కగా ఎంజాయ్ చేసాము. అంటే టెంపుల్లోకి వెళ్ళగానే ఒక కొత్త వాతావరణం, ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం. చూడగానే ఇవి పురాతన కట్టడాల ఆలయం కాబట్టి చాలా అక్కడే బోల్డు గోపురాలు, కానీ చుట్టూరు మాత్రం నంది విగ్రహాలు ఉంటాయి. చూడండి, నంది విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంది. మేమైతే దర్శనం చేసుకున్నాము. ఎప్పుడైనా మీరు తమిళనాడు వెళ్ళేటట్టయితే అక్కడ చాలా క్షేత్రాలు ఉన్నాయి. కాకపోతే మాకు టైం కుదరక మేము అరుణాచలము, కామాక్షమ్మ టెంపుల్ చూసాం. కామాక్షమ్మ టెంపుల్ దగ్గర కూడా ఒక 5 ఇంపార్టెంట్స్ టెంపుల్స్ ఉన్నాయి. వామనమూర్తి, ఎండుపల్లి, బంగారంపల్లి, ఇంకా చాలా వరకు ఉన్నాయి టెంపుల్స్. అవన్నీ మేము టైం కుదరక మేము ఓన్లీ కామాక్షమ్మ టెంపుల్ చూసుకొని వస్తాం. నెక్స్ట్ తమిళనాడులో చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఓం శక్తి ఆలయం ఉంది, శ్రీరంగనాథ టెంపుల్ ఉంది, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. కానీ మేము అరుణాచలం దర్శనం అయితే మాకు చాలా, కార్తీక మాసం అయిపోవడం వల్ల అయిపోయిన మరుసటి రోజు మేము వెళ్ళాము. అందు గురించనే ఖాళీగా ఉంది. ఇది రూమ్ అండి, చాలా వెళ్తున్నాయి అన్నీను. కార్తీక మాసం వెళ్ళిన మరుసటి రోజు వెళ్ళడం వల్ల కొంచెం రష్ లేకుండా ఖాళీగా ఉంది స్వామివారి ఆలయం. కార్తీక మాసం అస్సలు ఖాళీ లేదటంటే, చాలా రష్గా ఉందంట. ఓకే.